కానీ ఫ్యాన్స్ మాత్రం ఒకవైపు తను అరెస్ట్ అయిపోయాడు, ఐబొమ్మ బప్పం లాంటి వెబ్సైట్స్ ని క్లోజ్ చేశాము, ఇవన్నీ పోలీసులు చెప్తున్న మాటలు. కానీ రీసెంట్ గా నిన్న మొన్న విడుదలైనటువంటి సినిమాలు కూడా ఇంకా ఆ వెబ్సైట్లు అవైలబుల్ గా ఉన్నాయంట, చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఐబొమ్మ రవిని అయితే అరెస్ట్ చేశారు, కానీ ఏ మాత్రం ఆ సేవలు ఐబొమ్మకి సంబంధించి ఆ సినిమాలు అయితే ఆగడం లేదు. సో బ్యాక్ ఎండ్ టీమ్ ఇంకా వర్క్ చేస్తోంది. ఇప్పుడు ఈ ఐబొమ్మ లాంటి పైరసీ వెబ్సైట్స్ని బ్యాన్ చేయించడంలో పోలీసులు విఫలమైనట్టేనా? ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్గా కరేబియన్ అక్కడికి వెళ్ళి దీవుల్లోకి వెళ్ళి అక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్ తీసుకురాలేరు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు, అక్కడ ఎలా ఉందో కూడా తెలియదు. సో ఇవన్నీ ఛాలెంజ్ చేసి ఛేదించాలంటే ఇట్స్ బిగ్గెస్ట్ టాస్క్. సో వాళ్ళు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసేంత మాత్రాన ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. ఆయన నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టడం తప్ప అంతకుమించి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. సో పోలీసులు ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఈ పైరసీ సినిమాలు ఇంకా కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో అటు పబ్లిక్, సినిమా ఇండస్ట్రీ అండ్ పోలీస్ రియాక్షన్ ఏంటి? ఎస్ మనోజ్, ఇమ్మడి రవిని పట్టుకున్నాక సిపి సజ్జనార్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, మాట్లాడడం జరిగింది. కొద్ది రోజుల్లోనే 2 రోజుల విచారణ కూడా పూర్తి కాలేదు. ఐబొమ్మ 1 అని మరో వెబ్సైట్ వచ్చింది. పోలీసులు మళ్ళీ మేము దాన్ని బ్లాక్ చేసామంటూ చెప్తా ఉన్నారు. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత ఐబొమ్మ క్లోజ్ అయిపోయింది వెబ్సైట్ అనుకున్న నేపథ్యంలో మరొక వెబ్సైట్ పుట్టుకొస్తూ ఉంది. దాన్ని బ్లాక్ చేస్తే ఇంకోటి వస్తూ ఉంది. సో పోలీసులు అలర్ట్ అయ్యారా లేకపోతే ఫెయిల్ అయ్యారా అనే దానిపై కొంచెం ఇంకా ప్రజలకే వదిలేయాలి ఆ ఉద్దేశాన్ని. ఎందుకంటే కేవలం ఒక పర్సన్ని లోపలేస్తారు, కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ మాత్రం ఇంకా రన్ అవుతూనే ఉంది. దీని వెనక పెద్ద దిగ్గజ హస్తాల నేత ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఐబొమ్మ రవి ఒక్కడే ఇంత స్థాపించలేడు. ఎందుకంటే ఇనిషియల్ స్టేజ్ నుండి ఒక అంత పెద్ద వెబ్సైట్ బిల్డ్ చేయాలంటే ఎవరో ఇతన్ని చేరదీసి ఇతనికి ఉన్న నాలెడ్జ్ని వాడుకొని ఆ వెబ్సైట్ని బిల్డ్ చేసుకొని ఇంత పెద్ద టెక్ భూతాన్ని నడుపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఒక్క రవిని అరెస్ట్ చేస్తే ఈ భూతం ఆగేటట్లేదు. ఐబొమ్మ కానీ, మూవీ రూల్స్, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఒక్కొక్కసారి ఒక ఐబొమ్మ రవే బెట్టింగ్ యాప్లో వచ్చిన డబ్బుతో మూవీ రూల్స్, తమిళ రాకర్స్ దగ్గర సినిమాలు కొనుక్కొని ఇందులో పే చేసిన సందర్భాలు కూడా ఉన్నాయంటూ కూడా పోలీసులు వెల్లడించడం జరిగింది. అంటే దీని వెనకాల మూవీ రూల్స్ కానీ, తమిళ రాకర్స్, ఇవన్నీ కూడా పెద్ద సైట్స్ ఉన్నాయి. సో వాటిని కనుక క్లోజ్ చేయగలిగితే ఈ ఇమ్మడి రవి అండ్ ఈ ఐబొమ్మను కూడా క్లోజ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఎన్నిసార్లు ఐబొమ్మ వెనకాల ఉన్న మనుషుల్ని పట్టుకున్నా, మిగతావారిని పట్టుకున్నా, ఈ తమిళ రాకర్స్ మూవీ రూల్స్ని క్లోజ్ చేయకపోతే ఈ పరిస్థితి ఇలాగే కంటిన్యూ అవుతుందని ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ పవన్. సో మొత్తంగా ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత అటు సినిమా ఇండస్ట్రీకి ఎటువంటి లాభం జరిగిందో తెలియదు, కానీ ఐబొమ్మ రవి అనే వ్యక్తి ఇంటర్నేషనల్ లెవెల్లో చర్చకు దారితీశాడు. ఆయన టాలెంట్ తప్పుడు దారి పట్టించి ఉపయోగించి పైరసీలు క్రియేట్ చేస్తున్నాడు. కానీ ప్రభుత్వ వెబ్సైట్ హ్యాక్ చేయడం ఏంటి, గవర్నమెంట్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఆయన వెబ్సైట్లు హ్యాక్ చేయడం, సర్వర్లు హ్యాక్ చేయడం ఏంటి, హైకోర్టు సర్వర్ హ్యాక్ చేయడం ఏంటి, ఎక్కడో కూర్చుండిపోయి సినిమా థియేటర్ సర్వర్లు హ్యాక్ చేసి అందరికంటే ముందుగానే సినిమా చూడడం ఏంటి? మీరు ఆశ్చర్యపోతారు. పుష్ప సినిమాని ఆయన వారం రోజుల ముందే చూశారట, రిలీజ్ కంటే 1 వీక్ ముందే. ఇది జరుగుతున్న చర్చ. సో ఈ లెవెల్లో ఉన్నటువంటి ఆయన టాలెంట్ని ఆయన కంప్లీట్గా తప్పుదారి పట్టించే విధంగా వాడుతున్నాడు. సరే, అక్కడ జరిగిన విషయం ఏదైనా కానివ్వండి, ఆయన వెనుక ఒక బిగ్గెస్ట్ టీమ్ కూడా ఉందట. ఇప్పుడు అరెస్ట్ అయిపోయిన పోలీసుల కస్టడీలో ఉన్న సినిమాలు వస్తూ ఉన్నాయి, ఇంకా కొత్త పేర్లతో, SBI పేరుతో, ఐబొమ్మ 1 పేరుతో, బప్పం వెబ్సైట్ పేరుతో, రకరకాల పేర్లతో ఇంకా మూవీస్ వస్తూనే ఉన్నాయి. అయితే తన వెనక ఉన్నటువంటి టీం మొత్తం కూడా UKలో ఆపరేట్ అవుతుందట, కరేబియన్ దీవుల్లో ఆపరేట్ అవుతుందట, తనకు ఒక ఆఫీస్ కూడా ఉందట. ఏకంగా పెద్ద టెక్ కంపెనీల సర్వర్ని సైతం ఈజీగా ఇట్టే హ్యాక్ చేయగల సామర్థ్యం అనే టెక్ దిగ్గజాలు తన దగ్గర పనిచేస్తున్నారంట, తన దగ్గర ఉన్నారంట. సో ఒక బిగ్గెస్ట్ నెట్వర్క్ని తను బిల్డప్ చేసి పెట్టుకుని ఉన్నాడు. అయితే ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత సినిమా ఇండస్ట్రీ మాత్రం చాలా పెద్ద ఎత్తున నెగిటివిటీని ఎదుర్కొంటోంది. వాళ్ళు కూడా ఏదో కౌంటర్ చేసి ఎటకారంగా మాట్లాడుతున్నారు. పాప్కార్న్ కొనుక్కుంటున్నారంటే పాప్కార్న్ ఎందుకు కొనుక్కోవాలి, పాప్కార్న్ కొనుక్కోకండి, రకరకాల ఎటకారంగా మాట్లాడుతున్నారు సినిమా ఇండస్ట్రీ. ఇక్కడైనా ఇలా జరగకుండా చూసుకుంటాము, మీకు అందుబాటు ధరల్లో టికెట్ ధరను తీసుకొస్తామని మాట చెప్పాల్సింది పోయి వారంతా కూడా రకరకాలుగా వెటకారంగానే మాట్లాడుతున్న సిచ్యువేషన్. నిన్న ఒకే ఒక సినిమా రాజు వెడ్స్ రాంబాయ్ అనే సినిమా మాత్రమే ఐబొమ్మ రవి ప్రభావంతో ఇంకా ప్రజలంతా కూడా ఆయన సహకరిస్తున్నారు. ఇది చాలా చెడ్డ విషయం. కారణం ఏంటంటే సినిమా టికెట్ ధరలు అంటున్నారు. కాబట్టి మేము ఆ సినిమా టికెట్ ధరలను తగ్గించుకున్నామని చెప్పి వాళ్ళంతటా వాళ్ళు ముందుకు వచ్చి సినిమా టికెట్ ధరలను తగ్గించుకున్నారు. ఇప్పుడు ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు కూడా, పబ్లిక్ ఆదరించిన సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది. సో అటువంటి విధంగా ముందుకు రావాల్సిన సినిమా ఇండస్ట్రీ ఇంకా పబ్లిక్ని తప్పుబట్టి మీరు చూడకండి, మీరు ఈ ధరతో చూడాలి, మీకు అది దొరుకుతుంది తక్కువకి, ఇది దొరుకుతుంది తక్కువకి, మీ సినిమా ఎంత తక్కువ ధరకి ఇవ్వాలి, ఇలా ఎటకారంగా పబ్లిక్ను నొప్పించే విధంగా మాట్లాడడంతో సినిమా ఇండస్ట్రీ పైన ఇంకా నెగిటివిటీ పెరుగుతోంది ప్రజలు. మొన్న వచ్చి సజ్జనార్ పక్కన కూర్చున్నటువంటి ఆ సినీ తారలు, సినిమా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా ఇప్పుడు అనేక రకాలుగా నెగిటివిటీని ఎదుర్కొంటున్నారు పబ్లిక్ నుంచి. చాలా కామెంట్స్ వస్తున్నాయి. మీరు చూడండి, ఐబొమ్మ రవిని సహకరిస్తున్న, ఐబొమ్మ
మీరు ఎవరి వైపుగా ఉంటారు? కావాలంటే ఆర్టీవీ ఒక పోల్ పెడుతోంది, పీసీఆర్ ఇఫ్ పాసిబుల్ ఈ పోల్ కండక్ట్ చేయండి. సో ఐబొమ్మ రవి లేదా సినిమా ఇండస్ట్రీ, మీరు ఎవరి వైపు ఉంటారు? సో మీరు ఎవరి వైపు ఉంటారు? ఐబొమ్మ రవి లేదా సినిమా ఇండస్ట్రీ ఎవరి వైపుగా పబ్లిక్ ఉంటారు అనేది ఒక పోల్ పెడతాను నేను. అవసరమైతే ఆ పోల్కి సంబంధించి మీ దగ్గర అభిప్రాయం తీసుకుంటాను. మీరు ఎవరైనా ఈ లైవ్లో డైరెక్ట్గా మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయాలి అనుకుంటే మీరు కామెంట్ చేయండి, మీ కామెంట్స్ నేను చదివే ప్రయత్నం చేస్తాను. సో సినిమా ఇండస్ట్రీ వైపా లేదా ఐబొమ్మ రవి వైపా మీ సపోర్ట్ ఎవరికి అని అంటే చాలా అత్యధికులు కామెంట్ చేస్తున్న మాట ఐబొమ్మ రవి వైపే ఉంటామనేది. ఐబొమ్మ రవి వైపే ఉంటామని చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో మీరు మీ కామెంట్ని తెలియజేయండి. ఐబొమ్మ రవి వెంట ఉంటారా, సినిమా ఇండస్ట్రీ వైపు ఉంటారా అనేది. ఎందుకు ఈ మాట నేను పదే పదే కోట్ చేస్తున్నానంటే సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా షేక్ చేశాడు ఐబొమ్మ రవి. సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని, సినిమాలన్నింటినీ కూడా ఎట్లా హ్యాక్ చేస్తాడో తెలియదు, ఎక్కడ హ్యాక్ చేస్తాడో తెలియదు, కానీ మొత్తంగా ఐబొమ్మ వెబ్సైట్లో పెట్టేసి పబ్లిక్ అందరికీ ఫ్రీగా చూసే అవకాశం కల్పించాడు. వేలకు టికెట్లు పెట్టి కొనుక్కోలేని వాళ్ళంతా కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి సినిమాలని ఐబొమ్మలో చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ నేను ఐ మీన్ నాట్ టు సపోర్ట్ ఐబొమ్మ రవి, నేను ఐబొమ్మ రవిని సపోర్ట్ చేయడం లేదు. బట్ మీ సినిమా ఇండస్ట్రీ నేను 3-4 రోజులుగా రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం. చాలా న్యూస్ ఛానల్స్ కానీ మాలాంటి జర్నలిస్టులు కానీ లేకపోతే సామాన్య ప్రజలు కూడా రిక్వెస్ట్ రూపంలో చెప్తూ ఉన్నారు. మీరు చెప్పండి, మేము సినిమా టికెట్ ధరలు పెంచమని ప్రభుత్వాన్ని కోరము. సామాన్యమైన టికెట్, అది పెద్ద స్టార్ సినిమా అయినా, అది ఏ స్టార్ అయినా, ఏ గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ఒక నటుడైనా కూడా, ఎవరి సినిమా అయినా కూడా ఒకే ధరకి మేము ఇస్తాము. ఒక నిర్ణయం తీసుకోండి. ఎందుకు పత్తి దగ్గర పంట చెల్లు దగ్గర పత్తి కొనుగోలు సమయంలో అన్నిటికీ ఒకే ధర ఉంటుంది, కానీ ధర వ్యత్యాసాలు ఉన్నాయి కదా. ఒక ధర ఫిక్స్ చేసినా ఆ ధరకి అందరూ అమ్ముకోవాలి. అట్లాగే మీరు కూడా ఒక సినిమా ధరకి ఒక టికెట్ రేట్ ఫిక్స్ చేయండి, అన్ని ఆ ధరకే తీసుకోండి. మేము ఎక్కువ ఖర్చు చేస్తున్నాం కదా అంటే ఎక్కువ ఖర్చు చేయడం మూలంగా ఎక్కువ మంది జనం చూస్తారు మీ సినిమాని, ఎక్కువ జనం చూస్తే మీకు ప్రాఫిటే కదా. సో కానీ మీ వ్యత్యాసాలు, మీ యొక్క చర్యలు, మీరు మాట్లాడే మాటలే ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది గురి చేస్తున్నాయి. నేను ఇందాక మిమ్మల్ని అడిగిన క్వశ్చన్కి విక్కీ విజయ్ కామెంట్ చేశారు. ఏమన్నారంటే రవితోనే బ్రదర్, ఎవరితో ఉన్నారు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారంటే రవితోనే అని చెప్తున్నాడు ఆయన. తర్వాత శ్రీనివాస్ ఐబొమ్మ రవి సపోర్ట్ చేస్తున్నాడంట. తర్వాత సుధాకర్ గిడ్డి ఐబొమ్మ రవిని సపోర్ట్ చేస్తున్నాడు అంటున్నాడు. మీ సపోర్ట్ ఎవరికి అని అంటే మీరు నమ్మరు, 100కు 100% ఐబొమ్మ రవి అని చెప్తున్నారు. 100కు 100%. మీరు కింద పోల్లో చూడండి, 100%, నాట్ ఈవెన్ ఏ సింగిల్ ఓట్. ఇప్పటివరకు ఆ పోల్లో ఒక్క ఓటు కూడా సినిమా ఇండస్ట్రీ వైపుగా లేదు. 100కు 100% మంది మేము ఐబొమ్మ రవినే సపోర్ట్ చేస్తున్నాం అంటున్నారు. ఒక నిందితుడికి, పైరసీకి పాల్పడిన వ్యక్తికి, పైరసీని క్రియేట్ చేసిన వ్యక్తికి, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన వ్యక్తికి మీరు సపోర్ట్ ఇస్తున్నారంటే అర్థమవుతోంది ఈరోజు సినిమా ఇండస్ట్రీ ఎంత వ్యతిరేకత ఎదుర్కొంటుంది అనేది. ఇంకొక క్వశ్చన్ కూడా, ప్రకాష్ రాజ్, రానా, విజయ్ దేవరకొండ, చాలామంది చిన్న యాంకర్లు, చిన్న సీరియల్ నటీనటులు, చిన్న యూట్యూబ్ బ్లాగర్స్ అందరూ కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయలేదా? మరి వాళ్ళ మీద కేసులు అయ్యాయి, విచారణ జరిగింది, కానీ వాళ్ళు అరెస్ట్ చేశారా? ఇట్లా నిజంగా ఐబొమ్మ రవిని బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయడం మూలంగా అరెస్ట్ చేశాం. సజ్జనార్ గారు మాట్లాడుతున్న మాటలు ఆయన ఏమన్నాడు? బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్న క్రమంలో ఇవి చాలా మంది ప్రాణాలని బలి కొన్నాయి. ఎస్, యువర్ ఎఫర్ట్స్ వాజ్ వెరీ అన్డౌటెడ్లీ సచ్ ఎ గ్రేట్ ఎఫర్ట్స్ యూ హ్యావ్ పుట్ అప్ ఆన్ బెట్టింగ్ యాప్స్. మీరు చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టారు బెట్టింగ్ యాప్స్ నిర్మూలించడంలో. కానీ మీరు ఒకరికొక న్యాయం, ఇంకొకరికి ఇంకో న్యాయం అనే రకంగా ఉంది. ప్రముఖులు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తే ఓకేనా? ఇట్స్ సూపర్ డన్. ప్రముఖులు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తే అంతా ఓకేనా? వాళ్ళకి విచారణ పెట్టి 2 సార్లు పిలిచి కూల్ డ్రింకులు ఇచ్చి, థమ్సాప్లు, సమోసాలు ఇచ్చి కూర్చోబెట్టి తినిపించి అక్కడి నుంచి విచారణ పూర్తింది ఇంటికి పంపిస్తే ఇట్స్ డన్, అంతేనా? వాళ్ళు అరెస్టులు ఉండవా? వాళ్ళ మూలంగా ఏం ప్రమాదం జరగలేదంటారా? ఐబొమ్మ రవి చేయడం మూలంగానే జరిగిందా? సో వాట్ కేసెస్ యూ హ్యావ్ ఇంపోజ్డ్ ఆన్ రవి? మీరు ఏ కేసులు అయితే రవి మీద పెట్టారో అదే కేసులు మీరు సినిమా ఇండస్ట్రీలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన వ్యక్తులపై కూడా పెట్టి ఉంటే మీరు